సంతోషము. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు ప్రభుకు చెల్లును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మహిమ సన్నిధిలో ఆత్మ ఫలములను కోయు సంఘమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడైన మన ప్రభువు తన వాక్యమని రక్షణ భాగ్యముతో మనం తన సన్నిధిలో నిలువబెట్టుట ఒక గొప్ప అంతస్తై ఉన్నది. ఈ మోషే సుఖోపవాస ధ్యానములో 3వ వారములో కనగా నింపబడిన 3వ ద్రాక్ష రసముతో నింపబడిన రాతి బాణవలి మన అంతస్తును ప్రభు ఇది మన యొద్దకు తన సన్నిధిలో నడిపించుకుని ఉన్నారు. అందును బట్టి ప్రభువుకే మహిమ. ప్రభువున దేవుని ప్రియబిడ్డలారా, ఎడతెగని 20 దినముల పరిశుద్ధ మోషే సుఖోపవాస ధ్యాన కూటములు ఓర్పుతోను ఉడంబడికతోను ఏకీభవించిన తల్లులకు తండ్రులకు సహోదరులకు సహోదరాండ్రకు అందరికీ ప్రభు నామమున మరణాత మరణాత. ప్రభు యొక్క రక్షణ సదా మీకును మీ బిడ్డలకును కాంతి ప్రకాశముగా ప్రభు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. ఇది నా దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో నుండి కీర్తనాకారుడైన దావీదు రచించిన 64వ దావీదు కీర్తన ఆఖరి 2 వచనాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుష్యులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిలుదురు. చాలమ్మా. దేవుని వాక్యం యొద్దకు వచ్చిన ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రతి ఆదివారము దేవుడుకు మనం ఇచ్చేటువంటి ఒక బహుమానమే. దేవుడట నీ యొద్ద నుండి బహుమానము పొందుకోవటానికి ఈ స్థలానికి దిగి వస్తారట. నీ యొద్ద ఏదో ఆశించే ఈ స్థలానికి ఆదివార దినమున వస్తారట. ఏదేను వనములో ఆదాము అవ్వలకు అన్నీ ఉన్నవి. అన్నీ ఉన్న ఆదాము అవ్వలకు అవసరమైనది ఏదీ లేదు. అంతటి సౌకర్యాన్ని ప్రభు ఇచ్చినప్పటికీ మరి ఏ ఆలోచనను బట్టి దేవదేవుడు పరిశుద్ధ సన్నిధిని విడిచి ఆకాశ మహాకాశములను విడిచి పరిశుద్ధ అంతస్తులను విడిచి ఏదేను వనములోనికి వచ్చేవారంటే ఆదాము అవ్వలకు కొరతలు తీర్చారు గాని దేవుడు మాత్రం కొరతతోనే వచ్చేవారట. ఎందుకంటే పరలోకములో అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నటువంటి ప్రభువుకు ఏమీ లేదు అనగా మనస్సు విప్పి మాట్లాడుకున్నట్టుకు తోడు లేరు. దూతలకేమో అంత పరిశుద్ధత లేదు గనుక సమీపించలేకపోయారు. పరిశుద్ధులకు ఇవ్వబడిన స్థానములో వారు స్థిరులయ్యారు గనుక వారు వారి పనిలో ఉన్నారు, వారు చేరలేరు. ఇక సాతాన కోల్పోయిన స్థితిని పొందుకోదు కాబట్టి ఒకప్పుడు ప్రధాన దూత ప్రభువుతో మాట్లాడిన దూత ఈరోజు ఆ స్థితి కూడా లేదు. దేవుడే ఒక ఒడంబడికని ఈ లోకంలో ఏర్పాటు చేసి ప్రతి దాన్ని ఒక పరిధి పెట్టారు. కానీ మానవునికి మాత్రము తోడుగా అవ్వమనిచ్చిన ప్రభువు తనకు తోడుగా ఈ దంపతులను అనగా సంఘాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన దావీదు ఏమని రాస్తున్నాడు ఆఖరి వచనాలలో? నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణును జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిలుదురు. దేవుని ప్రియబిడ్డలారా, మన ప్రభువు నీతిమంతుడా కాదా? అసలు నీతి అన్న మాటకు ఎవరైనా ప్రశ్నిస్తే నా ప్రభువు నీతి సూర్యుడు అని సమాధానం చెప్పారు. మన ప్రభు యథార్థ హృదయవంతుడా కాదా? అంటే మన యందు అతిశయత పొందినటువంటి యథార్థవంతుడే మన ప్రభు. ఈ దినము మన వాక్యాన్ని ప్రభు వాక్యంగా భావించి చూచినట్లయితే
విశ్వాస యొద్ద నుండి ఏదో ఒక తలాంతును లేక ఒక క్రమాన్ని లేక ఒక వస్తువును ప్రభు ఆశించే ఈ లోకానికి వస్తూ ఉన్నారు. అదే వాక్య భాగాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సొంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రమునందు ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, అవిశ్వాసమును విడిచిపెడితిరి. వీటిని చేయవలసి ఉండేది. చాలమ్మా. దేవుని ప్రియమిట్లారా, దేవుడు సృజించిన వాటిలో అన్ని మంచియే, అన్ని మంచియే, ఒక్క మనిషి తప్ప. ఆ మనుషుల ద్వారానే దేవుడు సంఘాన్ని, సమాజాన్ని, స్వాస్థ్యాన్ని, దేశాలను, తన రాజ్యాన్ని కూడా ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు? విస్తరింప చేయాలని ఆశపడుతున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ప్రభువు విశ్వాసితో ఉండాలని అతిశయపడటానికి గల కారణం ఏమిటంటే, మనుషులు, దేవుడు కోరుకున్న మనుషులు, దేవుడిలో ఉన్న మనుషులు ఏమైపోయారనగా, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. పరిసయ్యులు అంటే ఎవరు? శాస్త్రులు అంటే ఎవరు? యాజక వస్త్రం ధరించుకుని పులిపీట ఎక్కి నిలబడిన వారు పరిసయ్యులా? మనం నోరు మంచిదైతే ఊరు మంచిదంటాం. ఒక నోరును బట్టి ఒక ఊరిని అంచనా వేసేస్తుంది. ఒక అట్టను చూసి ఒక పుస్తకాన్ని అంచనా వేసేస్తుంది లోకం. అలాగే అయ్యో శాస్త్రులైన వారులారా, పరిసయ్యులైన వారులారా, మీ వేషధారణను బట్టి, మీ ద్వారా, మీరు బోధించే బోధల ద్వారా, మీరు చేసే క్రియల ద్వారా మిమ్మును బట్టి మిమ్మల్ని అనుసరించే వారు కూడా ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు అన్నది దేవుని వాక్యం. దేవునికి నీ యొద్ద నుండి ఏం కావాలి అంటే, వేషధారణ అనేటువంటి స్థితి నీ యొద్ద నుండి తీసివేయబడటం కావాలి. కావాలా వద్దా? వేసినే క్షమిస్తానన్నాడు దేవుడు. ఎవరిని క్షమించాలన్నాడు? ఎంత ఘోరము! రాహాబు క్షమించబడిన వేశ్య. మరి బిలాము వేషధారుడు క్షమించబడ్డా? దేవుని ప్రియమిట్లారా, ఈ దినమున ఎన్నో కానుకలు దేవునికి ఇస్తాం మనం. ఈరోజు చాలా అద్భుతమైన కానుకలు ఇస్తాం. అక్కడ వ్రాయబడినటువంటి మాటలో, మీరు పుదీనాను, సొంపును, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి అనగా అంటే దేవుడు ఏమంటున్నారంటే, మీరు చేసిన దోషాలను దేవునికి ఇచ్చుట మాని మీరేమి చేస్తున్నారు అంటే, దానికి ప్రతిగా కానికిచ్చేస్తున్నారు, లేక దశంభాగం ఇచ్చేస్తున్నారు, లేక ఫలాలను ఇచ్చేస్తున్నారు, లేక పంటాద్యులను ఇచ్చేస్తున్నారు. ఏదో ఒకటి ఇచ్చేసి మనం ఏం చేస్తాం? చేతులు దులుపుకుంటామని ప్రభు వాక్యం అంటూ ఉంది. దైవజనులు రాశారు, ఎన్ని తిరిగినా పోవో పోవో పాపంబులు, ఎంత ఏడ్చినా పోవో పోవో. ప్రభునందు ప్రియులారా, అంటే నువ్వు జీలకర్ర ఇచ్చిన, సోంపిచ్చిన, పుదీనా ఇచ్చిన, లేక ఒక గొర్రెను బలిచ్చిన, ఒక పక్షిని బలిచ్చిన, అంతెందుకు ఇర్మియా కాలంలో సొంత పిల్లలను కూడా బలిచ్చేశారు వాళ్ళు. అందుకే విలాపించు ప్రవక్త అయ్యాడు ఇర్మియా. అంటే మానవుడు తన పాపాన్ని కడుక్కోవడం కోసం తను వేషధారిలా మారి ఆ వేషాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని వేషాలను అతడు ధరించుకుంటూ ఉన్నాడని ప్రభు వాక్యం చెప్తూ ఉంది. లోకం ఎంతో మంచిదండి, మనుషులే చెడ్డవారు. దేవుడు సృజించిన భూమి మంచిది కాదా? ఈ భూమి మీద 4 నదులను ప్రవహింపజేశాడు ప్రభు. ఆ నదులు మంచివి కాదా? ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మన దేశానికి మూల నది ఏదనగా గంగా నదట. ఎక్కడ నుండి వస్తుంది? నాసిక్ నుంచి వస్తుంది. దానిని జీవనది అంటాం. కానీ ఆది యందు దేవదేవుడు భూమి మీద పునాది వేయగా ఆదాము అవలైనటువంటి వారి కొరకు 4 నదులను ఏం చేశారు? ఈ వరుస క్రమంలో పంపించారు.
ఆ యొక్క నదుల ద్వారా వారు సేదతీరవచ్చు, సకల జంతువులు సేదతీరవచ్చు, పశు పక్షాదులకు అన్నిటికీ ఏమున్నాయంట? సేదతీరవచ్చు. ఏదేను వనమును తడుపుటకు, మానవుల యొక్క నోరును తడుపుటకు, జంతువుల నోళ్లను తడుపుటకు ఆయా జీవనదులను ప్రభు ప్రవహింపజేశారు. ఈ రోజు కూడా అవి ప్రవహిస్తూనే ఉన్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ప్రభువు పంపిన నదిలో శుద్ధి ఉంది. అయ్యగారు కూడా రాశారుగా, నీకై ఇచ్చిన నీరు పన్నడగదు, వాన పన్నడగదు, ఎండ పన్నడగదు, భూమి పన్నడగదు. మరి ఏమన్నదని ఈ లోకములో పనుల గురించి నువ్వు మాట్లాడుతున్నాను ప్రభు అంటూ ఉన్నారు. మరి ఏమి అడగని ప్రభువు నీ దగ్గర నుంచి పన్ను అడుగుతున్నారు. ఆ పన్ను పేరే పాపము. అర్థమవుతుందా అండి? ఆ పన్నును మనం ఎలా చెల్లిస్తామంటే దశమ భాగంగా చెల్లిస్తాం. దశమ భాగం అనగానే వచ్చిన పెన్షన్లోంచి తీసివేసేదో, వచ్చిన ఉద్యోగంలో వచ్చిన జీతంలోంచి తీసివేసేదో, లేకపోతే కష్టపడిన దాన్ని తీసివేసేదో కాదు. నీ కష్టాన్ని నువ్వు ఇస్తున్నావు, దాన్ని ఖచ్చితంగా దేవుడు గౌరవిస్తాడు. కానీ ఇచ్చే నోటుతో నాకు ఈ రోజుతో ఈ నెల ప్రభువుకు నాకు ఏం తీరిపోయిందో, రుణం తీరిపోయిందని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఎన్ని తిరిగినా పోవు పోవు, ఎంత ఏడ్చినా పోవు పోవు. ఏమిటంటే ఈ పాపాలు అలాంటివి. కాబట్టి నువ్వు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇలా ఇచ్చావు, అలా ఇచ్చావు. కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారిని ఓ వేషధారులైన శాస్త్రులారా అని ప్రభు అంటూ ఉన్నారు. ఎంతటి అవమానం అండి! ఎంతటి సంస్కారం వారికి లభించిందో వాక్యములో. దేవుని ప్రియమిత్రులారా, భూమంతటికి ఏ యుద్ధ కాండను చూపించినటువంటి అద్భుతమైన మహారాజుగా పేరు పొందిన సొలొమోను గారు ఒక్క యుద్ధం చేయలేదు, ఒక్క చుక్క రక్తం చూడలేదు. రాజ్యమంతా సంతోషాన్ని చూపించాడు. కానీ యేసు ప్రభు చేతిలో ఏమని పడ్డాడు తెలుసా అండి? అడిగి అనుగ్రహాన్ని అనగా ఆశీర్వాదాన్ని వరాలు పొందుకున్న సొలొమోను కన్నా అనుగ్రహాన్ని పొందుకున్న అడవి పువ్వే మేలు అన్నారు. అందుకే సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులతో సూర్యుండైనట్టు యేసు శుభగుణములు అత్తును. అడవి పువ్వు యొక్క జీవితం ఒక్క రోజు కూడా పరిపూర్ణంగా ఉండదు. కానీ అది ఉండే అంతసేపు మన కళ్ళకు, మన దృష్టికి ఎంత ఆహ్లాదకరంగా అంతుందో. సొలొమోను జ్ఞానము గొప్ప గొప్ప రాజుల యొక్క తత్వాన్ని ఓడించింది. షేబా దేశపురాణి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించింది. దేశ రాజుల యొక్క అహంకారాలను దించివేసింది. కానీ తన జ్ఞానము తనని అహంకారుని చేసిందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుకే సొలొమోను ఏమంటాడంటే, ప్రభువా నాకు పక్షులతో మాట్లాడు జ్ఞానాన్ని, పురుగులతో మాట్లాడు జ్ఞానాన్ని, పశువులతో మాట్లాడు జ్ఞానాన్ని, పరలోకము నుండి వచ్చు మహాగణులైన దూతలతో మాట్లాడగలిగే జ్ఞానాన్ని, సర్వభాషలను విపులపరుచుకునే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించిన అడిగాడు. ఇన్ని అడిగినటువంటి సొలొమోను, ప్రభువా నీతో మాట్లాడే జ్ఞానము నాకు అనుగ్రహించమని ఎక్కడైనా అడిగాడా? అడుగుడి మీకు, వెదకుడు మీకు, తట్టుడి మీకు, ఈ 3 క్రియలు జరిగించాడా? జరిగించలా. దైవజనులు అన్నారండి, నువ్వెవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి, నువ్వెవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి, నువ్వెవరి తలుపు తట్టాలంటే దేవుని తలుపే తట్టాలి. మరి ఈ పరిసయ్యులు వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు. దేన్ని చూస్తున్నారంట? దేన్ని చూస్తున్నారంట? మనం ఇచ్చే ఈ ప్రథమ ఫలములోనే ఏముంది? మన ఆశీర్వాదం ఉంది, మన గొప్పతనం ఉంది, మన బిడ్డల భవిష్యత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది చేస్తే అమ్మయ్యా, ఈ సంవత్సరానికో లేక ఈ నెలకో లేక ఈ జన్మకో తగ్గట్టు నేను ఇచ్చేసాను, నేను క్షేమము. దేవుని యొద్దకు వచ్చి, ఇదిగో నాయన నీది నీకు ఇచ్చేస్తున్నా, మా దీవులు మాకు ఇచ్చేయి. 10వ వంతు ఇచ్చి 90వ వంతు దీవుని పట్టుకెళ్ళిపోతున్నా. రెండవది వెదకుట. చాలా మంది ఏం చేస్తున్నారంట? నిన్నటి దినం మీకు ఓ మాట చెప్పా. యోధా గోత్రికులు ప్రభు యొక్క గుడారం అనగా ప్రత్యక్ష గుడారం ఎదుటే గుడారం వేసి కూర్చున్నారు. కారణం ఏంటంటే ఫస్ట్ అర్పణ ఎవరు చేయాలి? మేమే. తొలి అర్పణ మాదే కావాలి అని కనాను దేశం నుండి బయలుదేరినప్పుడు ముందే ఉన్నారు. ఏమండి? కనానులో బయలుదేరినప్పుడు వారే ముందు,
యుద్ధాలు చేయాలని సంఖ్య తీసినప్పుడు వారే ముందు, వారి సొంత వారైన బెన్యామీనుల మీద యుద్ధ పోరు జరుగుతున్నప్పుడు ఎవరిని ఏర్పరచుకోవాలంటే దేవుడు యోధా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాసపడి భారము మోయుతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాననే మాటను బట్టి యుద్ధములోనో లేక పనిలోనో అలసిపోయి వచ్చిన వారు తొలిగా దేవుని ప్రకాశాన్ని పొందినట్లు ప్రభు దగ్గర సేద తీరటానికి ఇంటెదురుగా టెంట వేసుకుని కూర్చున్నారు, దేవుని గృహం ఎదురుగా. కానీ యోధా వారికి లభించినటువంటి ఆశీర్వాదము ఇస్సాకారు గోత్రం వారికి లభించింది. కారణము ఏమిటంటే భక్తుడు ఏమైనటువంటి మోషే గారు అన్నారు, ఇస్సాకారుని గుడారములో సంతోషముండును అని అన్నారు. అదే 15వ అధ్యాయం దావీదు కీర్తన 15వ అధ్యాయం ప్రారంభములో యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగు వారెవరు? ఎవరండి? చదువు తల్లి. 15వ దావీదు కీర్తన. అమ్మా, అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారెవరు? యథార్థమైన ప్రవర్తనను కలిగి నీతిని అనుసరించుచు. ప్రభువునందు ప్రియులారా, ఈ ఇస్సాకారు గోత్రికులకు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, ప్రియులారా అన్ని జనాంగములకు వీరేమై ఉన్నారు అనగా నాయకులై ఉన్నారు. అన్ని జనాంగాలకు వీరేమై ఉన్నారు? మార్గోపదేశకులని. వీరు ఎక్కడికి తీసుకెళ్లారంట వీళ్ళని? యెషయా గ్రంథంలో చూస్తే 8వ అధ్యాయం ప్రారంభంలో సియోను పర్వతము మీదకు తీసుకుని వచ్చి దేవుని మహిమలను వారికి వివరిస్తూ ఉన్నారు. వీరు అట్టి స్థితిలో జీవిస్తున్న వారికి, అట్టి నడిపింపులో ఉన్న వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు యథార్థవంతులు. దేవుని గుడారంలో ఎవరు ఉండగలరట? యథార్థవంతులు, నీతిమంతులు ఉండగలరు. అంటే దేవుని ఆలోచనను పోలిన వారిని ఇస్సాకారు గోత్రం బట్టి దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ఈ రోజు ధర్మశాస్త్రం అభ్యాసం చేస్తూ దాన్ని ఉపదేశిస్తున్నటువంటి పరిసయ్యులారా, ఆ క్రమమేది, ఆ వివరణేది, ఆ త్యాగమేది, ఆ నడిపింపేది అని అడుగుతున్నారు. దేవదాసయ్య గారి కాలంలో ఎంత మంచి వాయిద్యం లేదు, ఎంత మంచి మైక్ లేదు, ఇలాంటి కెమెరా లేదు. కానీ సంఘం మాత్రం చెప్పలేనంత పెద్దగా ఉంది. ఈరోజు అన్నీ ఉన్నాయి, అందుకే మనం ఇంట్లో ఉంటున్నాం. నిజమే. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోండి, ఆయన ఓ నెలంతా మాకు కరెంట్ ఉండకూడదు, చర్చిలోనే కరెంట్ ఉండాలని ప్రార్థన చేసుకోండి. అలా చేయాలనిపిస్తుందా? అనిపించదా? అలాగే ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? అపోస్తలులు మాత్రమే ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఎక్కడ పరిశుద్ధపరచబడుతుంది? ఆయన సన్నిధిలోనే. ఆయన సన్నిధికి వచ్చిన వారి హృదయంలోనే. ఈరోజు గత 2 నెలల క్రితం రోని కార్తీకయ్య గారు తొందరగా ముగించేసుకుందాం అన్నారు. మరి ఇప్పుడు రోని కార్తీక లేదుగా, చలొచ్చినా దేవుడిదే తప్పు, ఎండొచ్చినా దేవుడిదే తప్పు, అసలు ఏమీ రాకపోయినా దేవుడిదే తప్పు. ఎండ చలి కలిసి వచ్చినా సరే దేవుడిదే తప్పు. పరిసయ్యులు శాస్త్రుల యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. నువ్వు ఉంటే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో మాత్రము ఉండవద్దు. అలా ఉండి నీవిచ్చే అర్పణలతో దేవుని ఆలయమును, దేవుని సన్నిధిని, దేవుని క్రియలను అపవిత్రపరచవద్దని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ దినము దేవుడు కోరుకుంటున్నది నీ దగ్గర నుండి చందా. దైవజనులు అన్నారు, ప్రభు ఏదేను వనముల ఆదాము అవ్వలకు అన్నీ చేశారు, కానీ రోజు ఎందుకు వచ్చేవారు చెప్పనా? ఆదాము బాగున్నావా, అవ్వమ్మ బాగున్నావా, ఏంటి సంగతి అని మాట్లాడడానికి కాదమ్మా. ఒక్కసారైనా నా ప్రభు ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఒక వ్యక్తి నెలకు ఒకసారి మన ఇంటికి వచ్చారనుకోండి, గౌరవిస్తాం. వారానికి ఒకసారి వస్తే ఇబ్బంది పడతాం, రోజు వస్తే చిరాకు పడతాం. మరి దేవుడు అంత సృష్టి చేసి ఎక్కడో ఉండవలసిన, పూజలు అందుకొనవలసిన దేవుడు ఆదాముల దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారంట. పాపం, నా ప్రభు ఎందుకు వస్తున్నాడు, కారణం ఏంటి అని వారి మనసులో ఏ రోజు సంశయం కలగలేదు కనుక, సంశయింపక సర్వ అంశములను విడజెప్పుడి దానికి గొప్ప అంశ పట్టనీయుడి అన్నారు. అంటే దేవుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, సంశయం వారికి రావాలి.
వారి అంశం ఏమిటో దేవుణ్ణి అడగాలి, దాన్ని విడచెప్పాలి. దానికి గల గొప్ప అంశం ఏం చేయాలి? పట్టనివ్వాలి. దేవుని మాట ద్వారా దానికి ఒక గొప్ప అంశను పట్టనివ్వాలని ప్రభు వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ప్రభుని దగ్గర కోరుకుంటుంది చందా అంటే ఇలా ఇచ్చేది కాదు, ఇలా ఇచ్చేది. కొరింథీ భక్తుడు అంటాడు, రోషముగానో కోపముగానో బాధగానో లేకపోతే ఎవరో చెప్పారోనో మీరు దేవునికి ఏమివ్వద్దు, అర్పణలు ఇవ్వద్దు. మీ హృదయములో ఎంత మట్టుకు నిశ్చయించుకున్నారో అంత మట్టుకే ఇవ్వాలి. నాయన, ఒకప్పుడు మీకు తెలుసా అండి, నేను ఎంత పాపం చేశానంటే కోడని, ఇంకా పాపం చేశానంటే పెద్ద పెద్ద పక్షులని, ఇంకా పాపం చేశానంటే గొర్రెని, ఇంకా పాపానికి ఆవులు దూడలు అని ఇలాగ ఏం చేసేవారు? పాపానికి తగ్గ సైజు జంతువుని తీసుకొని వచ్చి ఏం చేసేవారు? బలిచ్చి పాపాన్ని తృణప్రాయం చేసుకునేవారు లేవి కాలంలో. కానీ ఇర్మియా కాలంలోకి వచ్చేసరికి పాపపు స్థితి ముదిరిపోయింది అనమాట. పిల్లలను బలిచ్చి మరొక్క పాపానికి, అంటే జంతు బలులను దాటి నరబలులకు సైతము వారు ఏమయ్యారు? ఆకర్షితులైపోయారు. అందుకుగా దేవుడు వారిని బబులోని చెరకు అప్పచెప్పేశాడు. ఈ రోజు మానవులకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, రోజు వచ్చినంతసేపు దేవుడి గురించి అర్థం కాల. కానీ ఎప్పుడైతే పాపములో పడ్డారో వచ్చిన దేవుడి యొద్ద నుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే దాక్కున్నారు. దేవుడు వస్తుంటే ప్రభువా రావద్దు. ఈరోజు మనము కూడా రెండవ రాకడలో చెప్పుకోలేక, విడచెప్పుకోలేక, ఏడవలేక, మొక్కుబడి చెల్లించుకోలేక ఏడ్చే పరిస్థితి రాకూడదని ప్రభువుని దగ్గర చందా అడుగుతున్నారు. చందా అంటే నోట్లు కోట్లు కాదమ్మా, హృదయం నుండి వచ్చేటువంటి తూట్లు, నీ హృదయానికి పడినటువంటి తూట్లు. అదే ప్రభు అడుగుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగల వారెవరు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు. అంటే ప్రతిదినము ఆదాము అవ్వల యొద్దకు దేవుడు ఎందుకు వచ్చేవారంటే హృదయాలను పరిశోధించుటకు. ఈ దినము చాలమ్మా, ఈ దినము ఆదివార ఆరాధనకు వచ్చిన మనము దేవుని యొక్క ఆత్మచేత ఆయన మన హృదయములను పరిశోధించుటకే ఈ సమయమున మనము ఈ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే ఆరాధన అంతట్లోనూ ప్రాముఖ్యమైనటువంటి క్రమం మీద ఒకసారి చెప్పండి మీరు. ప్రారంభ ప్రార్థన మొదలుపెట్టి ముగింపు ప్రార్థన వరకు మధ్యలో జరిగే అన్ని క్రమాలు బాగా విలువైన క్రమం ఏది? పాపముల ఒప్పుదల, ఇంకా పోనీ నోటితో కాకుండా శరీరంతో ఏదైనా ఇచ్చే అర్పణ అంటే కానుక సమర్పణే. ఇవన్నీ మాట పూర్వకంగా చేస్తాం, కానుక సమర్పణ మాత్రం వస్తుపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. భక్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ రాస్తున్నారమ్మా, నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారమున నేను వచ్చు సమయమున పోగు చేయకుండా వారి చేత మీ ఉపకార ద్రవ్యములను యెరూషలేమునకు పంపుదును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు ఒక చరణం రాస్తూ ఉన్నారు. నేను సృజించిన ఈ నరులందరూ మానక ప్రార్థనల్ గానముల్ చేయగా ఏను వినకపోయిన నా సృష్టిని నేనే నాశ
నాశము చేసినట్లుండును. గానవారి ప్రార్థనలకించె పూని కృపను చూపించెదనందు. ఏ నాటికి వినలనెడి తండ్రి గానవంచి కుండ కీడు రాగలదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు అడరాదు సోమి. దేవుని ప్రియమిట్లారా, నేను సృజించిన నా నరులందరూ మానక ప్రార్థనలు నిరతము చేయగా దానిని నేను వినకపోతే నా సృష్టిని నేనే నాశనం చేసినట్లుండును అన్నారు ప్రభు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను వచ్చేసరికి ఆదివారపు చందాలను మీరు పోగు చేసుకుని మిగిలిన దినములకు కావలసిన సొమ్మును కూడా మీరు ఏం చేసుకోవాలి. ఈరోజు ఒకే ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? 52 వారాలకి నేను ఇంత కానుక వేసుకోవాలనుకుంటున్నాను ప్రతి వారం అనుకున్న వాళ్ళు ఒకసారి చెయ్యండి. కరెక్ట్గా అదే నెంబరు వారానికి నెంబర్ వేస్తారు ఒక్కొక్కడు. మొదటి వారం 100 వేసి, రెండవ వారం 50 వేసి, మూడో వారం 10 వేసి, లేవు కదా అని 5 వేసి ఇలా వేస్తారు. ఇది డబ్బులు అడగటానికి చేసేటువంటి పనిగా సుమా. ఒక మాట చెప్తున్నా, నువ్వు వేసే కానుక ఏమని చెప్తుంది తెలుసా? గత వారం నేను ఇలాగే ఉన్నాను నీ సన్నిధిలో, ఈ వారము నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి స్థిరమైన కానుక. నీవు ఇచ్చే అర్పణలోనే స్థిరత్వం లేనప్పుడు నువ్వు జీవించే జీవితంలో స్థిరత్వం ఎక్కడ ఉంటుంది? బయలు మిషన్లో తల్లిగారు ఉండేవాడు, బయటికి చెప్పాలని పేర్లు. ఆ తల్లిగారు పాదిరామ గారు. ఆమెట కానుక సమర్పణ జరుగుతుంటే సడన్ గా ఒక అయ్యగారు వచ్చారు, పెద్ద అయ్యగారు వచ్చేసరికి మరి అమ్మగారి దగ్గర చూసుకోవాలి కదా, టక మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానుక సమర్పణ జరుగుతుంది. ఆయన రిసీవ్ చేసుకుని ఆయన కాఫీ టీ ఇవ్వటానికి వెళ్ళింది అన్నమాట. వెళితే అప్పుడు కానుక పడుతూ అమ్మగారి దగ్గర కూడా వచ్చారు. పెద్ద అయ్యగారు కూడా కానుక చేసేసారు. ఆమె దగ్గరికి వస్తే ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆలయంలో మర్చిపోయింది. అయ్యగారికి ఏమో మర్యాద చేస్తుంది. సర్లే ఏం పోయింది, మా ఇంటికే వస్తాయిగా, నా భర్తే కదా, ఈ కానుకలు నేను ఎప్పుడైనా వేసుకుంటానని చెప్పేసి ఇంటి దగ్గర అయినా వేసుకుంటానని చెప్పి ఏం చేసిందంట, అలాగనుకుందట. అనుకున్నప్పుడు కానుకల ప్రార్థన అమ్మగారు చేస్తారని చెప్పగానే అమ్మగారు వచ్చి ప్రార్థన చేయటం మొదలెట్టిందంట. మొదలు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుంచి ఒక దుప్పటి దిగి వచ్చింది, నేల మీద పరచబడిందట. ఇక్కడ లెక్క కట్టబడిన ప్రతి కానుకను అందులో వేసుకుని మూట కట్టుకుని దూతలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ మాట ప్రార్థన మధ్యలో, ఆగండి, నేను కానుక వేయలేదు. అంటే గత వారము నీ స్థిర భక్తి ఎలా ఉన్నదో ఈ వారం ఏమైపోయింది? నీ లెక్కలో ఒక వారం కానుక తగ్గిపోయింది. అంటే పరలోకములో నువ్వు దాచుకుని నీదేమైపోయిందట. ఈరోజు మనమే ఉన్నామమ్మా, బోళ్ళంత పని చేస్తాం మన పైన ఉన్నటువంటి అధికారులకి. ఒక నెల జీతం ఇవ్వకపోతే మర్యాద ఉంటుందా యజమాని మీద? అది ప్రభుత్వమైన మన యజమానుడైన ఎవరైనా సరే. ఎందుకు ఉండదు అంటే నువ్వు కష్టపడ్డావు, ఫలితం కావాలి. మరి దినమంతా ప్రార్థన చేసి దేవునికి ఇవ్వాల్సిన అర్పణలో చిన్న లోటు, అది కూడా ప్రత్యక్ష అర్పణలో చిన్న లోటు చేయటం వలన ప్రభు ఏమంటున్నారు అయ్యా అంటే, ఇలా కూడా దూతలు పట్టుకెళ్ళిపోయారు. వెనకరమ్మంటే వస్తారు వాళ్ళు. పరలోకానికి 2 మార్గాలు, దిగుట ఎక్కుట, వెనుదిరగటాలు ఉండవు. దేవుడు అందరి ఏర్పాటును దయచేశాడట. ఈమె ఆ రోజు ఆ మహిమను కోల్పోయింది. అందరి కానుకల కొరకు ప్రార్థించిన ఈ తల్లి తన కానుకలందులో లేకపోవుటను బట్టి ప్రభువు ఎదుట వేదన పడవలసి వచ్చింది. పోయిన దినము రాదు, పోయిన సమయము రాదు, వెయ్యవలసిన అర్పణను వెయ్యక ఆమె అర్పణ ఈ లోకములో కేవలము అలా మిగిలిపోయింది. ఇంకొంతమంది ఏమనుకుంటారు, పోయిన వారం లేదు కదా, వచ్చే వారం 2 కలిపేసేస్తాను అంటారు. అంటే దీనివల్ల ఏమైపోతుంది? చెప్పండి. ఈరోజు 1 నిమిషం రైలు ఆలస్యంగా వస్తే మేము ఎలా తిట్టుకుంటాం తెలుసండి కాకాంతో వెళ్తున్నప్పుడు. ఎందుకంటే పొద్దున్నే 4:30కి ట్రైన్ అనగా 4 గంటలకు వెళ్ళించుంటాం, అది 5 గంటలకు కూడా రాదు. ఆ ట్రైన్ డ్రైవర్ తిట్టుకుంటాం. పోనీ ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాం, వాడు తోలుడు చూసి తిడతాం, వాడు చేర్చే సమయాన్ని చూసి తిడతాం, వాడు ఎక్కడ ఆపితే అక్కడ తిడతాం. కారణం ఏంటంటే మన పని అయిపోవాలి అక్కడ. వాడు ఎంత చూపించాడో అంత సమయానికి మనం అక్కడ చేరిపోవాలి. ఎందుకంటే మనకు ఒక ప్లాన్ అన్నమాట. ఈరోజు 4 గంటలకు 4:30 ట్రైన్ ఎక్కామంటే అమ్మా 7:30 కల్లా విజయవాడకి వెళ్ళిపోతాం.
7:30 దగ్గర నుంచి అక్కడ ఒక అరగంట టిఫిన్ తీసేసిన 8 గంటల బస్సు ఎక్కిన కరెక్ట్గా 8-9 లోపే కాకాన్ తోటలో ఉంటాం. అంటే ప్రారంభ ప్రార్థన కన్నా ముందే మేము దీవుల్లోకి వెళ్ళిపోతాం అని ఆనందమా కాదా? కానీ వీడు లేట్ చేసి 9:30 తీసుకెళ్ళాడు అనుకోండి, దిగి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది? ప్రభువా క్షమించు నాయన, ఆ ట్రైన్ డ్రైవర్ ఉన్నాడే వాడే నాయన లేడు తీసుకొచ్చాడు, వాడి వల్ల లేట్ అయింది, నీకు తెలుసు కదా ప్రభు నా నిజాయితీ ఏంటో అని ప్రభు ఎదుట ఏం చేస్తాం? దైవజనం సమాజం ఎదుట చెప్పుకుంటుంటాం. దేవుని ప్రియబిడ్డలారా, నీకు అంతటి కంగారే క్రమమే ఉంటే అప్పుడు నువ్వేం చేయాలి? 2 గంటలకు కూడా ట్రైన్ ఉందండు, మరి ఆ ట్రైన్కి వెళ్ళొచ్చుగా. టిఫిన్ కూడా ఎక్కడ టైంకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ట్రైన్ డ్రైవర్ని తిట్టుకోక్కర్లా, ఎక్కడ పడితే అక్కడ ఆగిందని బాధపడక్కర్లా, సమయానికి రాలేదని వాడిని విసుక్కోక్కర్లా. దైవజనుని సన్నిధి యొద్దకు వెళ్ళి ప్రభు క్షేమంగా చేర్చామని ప్రార్థన చేసుకోవటం పోయి అనవసరమైన విషయాలు ఐక్యపరిచి మన యొక్క విలువను దేవుళ్ళు తగ్గించుకునక్కర్లా. చందా ఎంత ప్రాముఖ్యమైందంటే ప్రభు అంటున్నారు, మీరు ఈ వారము చందాను మాత్రమే కాదు, రాబోవు వారాల చందాను కూడా మీరు ఏం చేయాలా? ముందే జాగ్రత్త చేసుకోండి. ఇక్కడి నుంచి అలవాటు ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, దశమ భాగము అనేటువంటిది నీ స్థితి మారే కొద్దీ ఇవ్వటం మారిపోద్ది. ఈరోజు 1000 ఇచ్చిన వారు రేపు 2 ఇస్తారు, తర్వాత 3 ఇస్తారు. ఎందుకంటే స్థితి పెరుగుతుంది. కానీ ఆదివారము నేను చల్లగాను గాక వెచ్చగాను గాక కాకుండా నులివెచ్చగా ఉన్నానని చూపిస్తుంది ఈ లోకంలో విచిత్ర కానుకలు ఇస్తూ. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మొదటిది ఏమనగా ఆదివార ఆరాధన కానుక ఏమై ఉండాలి? ఏకరీతిగా ఉండాలి. నిన్న నేడు నిరతము నా ప్రభు ఏ రీతిగా ఉన్నారు? ఏకరీతిగానే ఉన్నారని ప్రభు వాక్యం చెప్తుంది. కనుక నీ కానుక ఏకరీతిగా ఉండాలి, ఇచ్చే నీ చెయ్యి ఏకరీతిగా ఉండాలి, నీ హృదయం ఏకరీతిగా ఉండాలి, నువ్వును ఏకరీతిగా ఉండాలి. అర్థమైందా అండి? కానుక ఏం తెలియచేస్తుంది? చందా, దేవుడు అడుగుతున్న చందా ఏం తెలియచేస్తుందంటే, మొన్నటి వారం నిన్ను ఎంత అందంగా చూశాను, ఈ రోజు నిన్ను అంతే అందంగా చూశాను, కొత్తదనమే అన్నట్లుగా చూపించుకోవటమే కానుక. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ మాటగా మనం చూసినప్పుడు మహాభక్తులైనటువంటి దేవదేవుడు అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్న మాట, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. అంటే పరిశుద్ధుల కొరకైన కానుక ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే అది దేవుడు ఎలా బోధిస్తున్నారయ్యా అంటే, గలతీ సంఘములో ఉన్న వారికి రాస్తారు. ఈరోజు పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధుల కొరకైన కానుక అంటే ఏంటి? మొదటి ఆదివారం కానుక సరిపోయింది. మనకు తెలిసిన 2 కానుకలు, 3 కానుకలు ఉండవు. పండగ కానుక, దశమ భాగం, 3వది ఆరాధన చందా. ఇవే మనకు తెలుస్తుంది. కానీ 7 కానుకలు ఉన్నాయి. మొదటిది ఆదివారం, రెండవది ఎవరి కానుక? పరిశుద్ధుల కానుక. ఈ కానుక వివరం ఎక్కడ రాయబడిందంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు రాయిస్తున్నారు, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగున మేము చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ మీరు ఎక్కడైనా గమనించండి. ఒక క్రిస్టియన్ మిషనరీస్ వారు మాత్రమే ట్రస్ట్స్ పెడతారు. తెలుసా అండి? ఈరోజు దాన్ని పట్టుకుని చాలా మంది ట్రస్టులు పెడుతున్నారు. కానీ అసలు మిషనరీ ట్రస్ట్ చారిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియన్స్ దగ్గర నుండి. దానికి మూలం ఎవరంటే ద గ్రానియేటర్, ద మేల్, ద ఫీమేల్, ద గ్రేట్ మదర్ తెరీసా. ఒక పురుషుని గాను ఒక స్త్రీని గాను తనలో ఉన్న ప్రతి తత్వాన్ని లోపపరుచుకుని లోకానికి అప్పగించుకోకుండా గొప్ప సేవ చేసింది మదర్ తెరీసా. చాలా అందంగా ఉండేవారట. ఆమె చిన్నప్పటి ఫోటోలు కూడా ఉంటాయి గూగుల్లో. అంత అందమైన ఆమె గొప్ప విద్యను అభ్యాసం చేసింది. ఆమె లాయర్ చదువుకుందట. మదర్ తెరీసా ఏం చదువుకున్నారు? లాయర్ చదువుకున్నారు, లా చదువుకున్నారు. మంచి కుటుంబంలో పుట్టి మంచి సంపన్నమైనటువంటి విద్యను అభ్యాసం చేసి కలకత్తాలో
ఒక కామాస్ తురాన నాభయం అనేటువంటి ఆ మాదలు, ఆ బాటలు మాత్రమే పనిచేసి ఆ ప్రదేశానికి ఆమె వచ్చి ఏం చేసింది? సేవ చేసింది. ఇండియా మొత్తం తిరిగితే రోగములు, రుస్తులు, శోధనలు, శ్రమలు, పట్టింపు లేని జీవితాలు ఎక్కడ కనబడ్డాయి అంటే కలకత్తాలోనే కనబడ్డాయి. ఈరోజు కలకత్తాలో వీధికో చారిటీ ఉంటుంది, వీధికో ట్రస్ట్ ఉంటుంది, అన్ని మదర్ తెరీసావే. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ వాక్యం ఏమంటూ ఉందంటే, నువ్వు పరిశుద్ధుల కొరకు చందా ఇయ్యదలుచుకుంటే ఆ చందా ఎవరికి ఇవ్వాలనగా బీదల కొరకు ఇవ్వాలి. మన ఉపాసన అని చెప్పాను, గుర్తుందా మీకు? ఒకడికి ఆకలేసి, అంటే వాడు మందు తాగుదాం అనుకున్నాడు. నేను ఆడ ఆకలి అంటే వేరే తాగుదాం అనుకుని జోబులో బాగా చేతులు పెట్టి నెలిగితే 150 రూపాయలు చేతికి వచ్చినాయి పాపం. దీంతో సర్లే తృప్తిపరుచుకుంటాను అనుకున్నాడు పాపం. ఒక బిచ్చగాడు వచ్చి, అయ్యా ఆకలేస్తుందయ్యా అంటే, నా దగ్గర ఉన్నాయి 150 రూపాయలు, నాకా సర్లే 100తో సరిపెట్టుకుంటానని 50 రూపాయలు అడిగి ఇచ్చాడండి పాపం. సర్లే రా భోజనం చేయి అని షాబాద్ చెప్పి వెళ్ళిపోమన్నాడంట, ఆకలి తీర్చుకొని చెప్పాడంట. వీడు డబ్బులు అట్టుకెళ్ళి వైన్ షాప్ కాడ నిలబడి అడిగాడంట, బాబు ఈ మంది బాబు అని అడిగాడంట. ఇవ్వగానే ఒక చిన్న బాటిల్ తీసి ఎదురుగా పెట్టాడంట. వీడి పక్క నుంచి అదే బిచ్చగాడు వచ్చి 500 రూపాయలు ఎదురుగా పెట్టి, అరే బాబు ఆ పెద్ద బాటిల్ ఇవ్వవు అన్నాడంట. ఇప్పుడు బిచ్చగాడు ఎవడండి ఇక్కడ? వాడు ఆకలేంటో అర్థం చేసుకోలేని వీడి బిచ్చగాడా? వీడి ఆత్రాన్ని చూసి డబ్బులు సొమ్ము చేసుకున్న వీడి బిచ్చగాడా? ఇద్దరూ కలుసుకున్న స్థలం డబ్బు దగ్గర. తర్వాత వివరం మారిపోయి చూసారా? నిలబడాల్సిన వాడేమో కిందకు వచ్చేసాడు, కింద ఉన్నవాడేమో పైకి వచ్చేసాడు. ఈరోజు డబ్బు రూపంగా ఈ లోకంలో ఏది ఇచ్చినా దరిద్రమే, ఏదైనా దరిద్రమే. ఒకరోజు నేను భోజనం పొట్లం కొనుక్కుంటుంటే బయటకు రాగానే మంచి బాగున్నాడు ఆయన, కింద నుంచి పోయేదాకా బాగున్నాడు. చేయి జాతి సార్ 10 రూపాయలు ఉంది సార్ అన్నాడు. నా షర్ట్ చూసుకుంటేనేమో వర్షానికి మురికి అయిపోయాయి, వాడు చూస్తుంటేనేమో కద్దరు చొక్కా వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గడ్డి రైట్ హ్యాండ్ లా ఉన్నాడు అన్నమాట చూడటానికి. వాడు అడుగుతున్నాడు, 10 రూపాయలు ఉంటే ఏమో సార్ అన్నాడు. ఒరే బిచ్చగాడు నువ్వా నేనా నాకే అర్థం కావట్లేదని, సరే కదా డబ్బులు ఇద్దాం అనుకోండి, పాకలేస్తాను సార్ అన్నాడు. అనగానే ఈ భోజనం పొట్లం ఇచ్చేసా. వద్దు సార్, ఏంటా వద్దు సార్, నా భోజనం వద్దు, డబ్బులు ఇచ్చాలన్నాడు. అంతే. నేను కూర పార్సల్ చేయించుకుని వెళ్ళిపోయి అనుకోకుండా నేను ఏం చేశానంటే, నా ఫోన్ ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి, అది అక్కడ మర్చిపోయా. వెనక్కి వచ్చాను, మళ్ళా బ్రిడ్జ్ ఎక్కి వెనక్కి వచ్చి రాగానే అక్కడ నిలబడి ఎంత దర్జాగా కాలుస్తున్నాడండి బాబు పొగ. ముఖేష్ కూడా అంత బాగా అర్చండు, వాడే కలిచాడు ఫస్ట్. వాడే ఉంగరాలు తీస్తున్నాడు అన్నమాట గాల్లోకి. అంటే ఒకవేళ నేను ఇచ్చినుండే వాడి పాపానికి నేను చెయ్యేసినోనేగా. ఆ తర్వాత నుంచి అప్పుడు అర్థమైందన్నమాట, ఇవ్వాల్సి వస్తే భోజనం పొట్లం. మా అమ్మగారికి బాగా తెలుసు. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక అన్నోన్ కాలర్ ఫోన్ చేశాడు, గుర్తుందా మమ్మీ? ఫోన్ చేసి ఒక 1000 రూపీస్ పంపించండి సార్ అంటే, వాడు నన్ను ఎలా మా బుట్టలో పడేసాడు తెలియదు. మా అమ్మకి తెలియకుండా, మా చెల్లికి తెలియకుండా, వాళ్ళు ఏం కింద గదిలో ఉన్నారు, నేను డాబాకి వెళ్ళిపోయి షెడ్ మీద అటు ఇటు తిరుగుతూ, అబ్బో పెద్ద బిజినెస్ మ్యాన్ మాట్లాడుతున్నాను నేను ఆడుతూ. వాడు అంటున్నాడు అనమాట, వాడు బుట్టలో వేసుకుని 1000 రూపాయలు లాగించాడు. తర్వాత ఫోన్ చేస్తే లేదు. అప్పుడు మా మమ్మీ తిట్టలేదు, చెల్లి అంటారా మామూలుగానే తిట్టదు నన్ను, మా నాన్నగారు కంటే గట్టి తిట్టింది. ఏం చేస్తాం అంటే, వాడి పాపం అనేటువంటి చెడు తలంపుకు నేను ఎంత డబ్బు ఇచ్చాను? 1000 రూపాయలు ఇచ్చాను. 10 రూపాయలు ఇస్తేనే వాడు సిగరెట్ పట్టుకుంటే, 1000 రూపాయలు ఇస్తే వీడు బారుకేబోడు మొత్తానికి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ క్షణము తర్వాత నాకు అర్థమైంది అన్నమాట, రూపాయో 2 రూపాయలైనా పాపానికి గుర్తే. ఇవ్వాలని నిశ్చయించుకుంటే ఆకలిస్తే భోజనం ఇవ్వు, వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇవ్వు. దేవునికి ఇష్టమైన ఉపవాసము కూడా అదేనని దేవుని వాక్యంలో మీకు చెప్పడం జరిగింది. దేవుని ప్రియబిడ్డలారా, రెండవది ఏమిటనగా పరిశుద్ధుల కొరకు ఇవ్వబడే కానుక. అది ఆలయంలోనే ఒక్కర్లా. ఈరోజు కొంతమంది ఏం చేస్తారు, ఆలయాలంటే, అమ్మా మేము ఫలానా చోట్లకి ట్రస్ట్ పని మీద వెళ్తామమ్మా, ఎంత అవసరం అవుద్ది. దుప్పట్లో అంటాం వాళ్ళకి. ప్రతి వాళ్ళు దుప్పట్లు అట్టుకెళ్తారు, ఒక్కళ్ళు బైబిల్ అట్టుకెళ్ళమని నాకు ఏంటి చిత్రం అదినా. అన్ని దుప్పట్లు వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. మన ఇంట్లో కూడా దుప్పట్లు ఉండాలి, బీరువా మీద అంతా అయ్యే ఉంటాయి.
ఓ బైబిల్ పట్టుకెళ్ళమ్మా మేము సువార్త చెప్పడానికి వచ్చామని చెప్పరు. వాళ్ళ చేతిలో ఒక బైబిలే ఉండదు. ఆయన ఏదో పుస్తకం తీశారండి, ఏదో చెప్తారు అనుకుంటా అని చెప్పి వాళ్ళు నిలబడతారు అక్కడ. అంతా అయిపోయిన తర్వాత టేబుల్ వేస్తారు, కానివ్వండి ఇంకా అన్నట్లుగా నిలబడతారు. ఎందుకంటే ఇవన్నీ నేను దృష్టి చూసా రంపచోడవరంలో, కొత్తగూడెం ఏరియాలో చూశాను అనమాట. వీళ్ళందరూ అనుకుంటారు ప్రతి వాళ్ళు దుప్పట్లు తేటమే, ప్రతి వాళ్ళు బట్టలు తేటమే, అసలు ఏ క్రమం మీద వచ్చారు అని అడిగారట. ఎంత అవమానం అండి అది. మరి అది పరిశుద్ధుడిగా మనం చేసే పనా? దేవుడు ఏమన్నారు? దేవుడు కూడా చాలా ప్రాంతాలు తిరిగారు. 3 రోజుల ఆకలి దప్పికలతో ఉన్నటువంటి శిష్యులను, తన ప్రజల 5,000 మందిని కొండ దిగువగా కూర్చుండబెట్టి బోధ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆకలి వేసేస్తున్నా, ఆయన ప్రభు దాహం వేసేస్తున్నా, వాళ్ళకి అనిపిస్తున్నా ప్రభు నోరు తెరిచారు ఒక్కరైనా? శిష్యులే వచ్చి ప్రభువా వారిని ఉట్టి చేతులతో పంపించదని ఆయన అడిగినప్పుడు ప్రభువు అమ్మ ఇదిగోండి మీరు ఎలా వెళ్ళండి, మీరు ఎలా వెళ్ళండి అని చెప్పేసి ప్రభువు ఏమన్నా ధనం ఇచ్చి పంపించారా? కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు. ఈ రోజు దైవజనం లేని వారు మీ ఇంటికి వస్తే మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములో నుండి అమ్మో నేను ఎంత ఎత్తే, అయ్యగారు పెద్ద ఆయన కారు మీద వచ్చారు, అమ్మో విమానం మీద వచ్చారు, ఆయనకు 10,000 ఇవ్వాలి, 20 ఏం చేసుకోవాలా 10,000 20,000? ఇమిగ్రేషన్ లో కట్ట ఎక్కువ దొరికిందంటే చాలు ఆడట్టు పోతాడు. నేను ఉత్తి చేతులతో రావాలి ఇంటికి. రైల్లో వెళ్తున్నప్పుడు ఇది కానుక 10,000 రూపాయలు, ఇది కానుక 1,00,000 రూపాయలు, ఎవరు చెప్పుకోగలము అసలు? పోలీసుడు వచ్చి లెగవయ్యా. పోయిన సంవత్సరం బొంబాయి వెళ్తుంటే వచ్చేసి ఎలక్షన్ టైం, బొంబాయి ఎలక్షన్స్ అనమాట. ఇప్పుడు పోయిన సంవత్సరం బొంబాయి ఎలక్షన్స్ జరుగుతుంటే పెద్ద మోతాదులో సొమ్ము వెళుతుందట. వెళుతుందని తెలిసి ట్రైన్లోకి వచ్చేసి ఎవడ పెట్టి బాగుంటాడు పెట్టి కొట్టేస్తున్నాడు, లేపేస్తున్నాడు. అని ఎవడైనా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే షర్టు ప్యాంటు కూడా ఒప్పదీసి చూసేస్తున్నాడు. ఆ సమయంలోనూ ఏమండి ఏమో ప్రయాణానికి సంబంధించిన డబ్బులండి, అందరూ ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకెళ్తామా? అలా ఉన్న వారిని ఏం చేస్తారు? ఒక కట్ట దొరికిందంటే ఏం చేస్తారండి? అతన్ని కట్టలాకుండా తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఎందుకు? ధనము దాచుకున్నను దోషమే, ధనము విస్తారముగా ఇచ్చినను దోషమే. అందుకే పరిశుద్ధుల కొరకు నువ్వు కానుక ఇవ్వాలంటే వస్తువుగానే ఇవ్వు, ధనముగా మాత్రము ఇవ్వద్దు. ఇది ఒక చందా. దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆదాము అవ్వలైనటువంటి వారికి దేవదేవుడు భూమి మీద అన్ని ఇచ్చేస్తాడు. ఏదైనా వనములో అన్ని డబ్బులు ఇచ్చి, లేకపోతే ఆ నాగలు కొనుక్కో, లేకపోతే ఆ మొక్కలు కొనుక్కో, లేకపోతే ఆ జంతువులు కొనుక్కో, ఆహారాన్ని ఇంత పెట్టి కొనుక్కో అని ప్రభు ఏమని అన్నారా? అన్ని ప్రభు ఉచితంగానే ఇచ్చారు, వస్తువు రూపంగానే ఇచ్చారు. ఇది పరిశుద్ధుల కొరకు ఇవ్వబడే కానుక. ఈ రోజు మన పితరులు ఆనందపడాలి అంటే మనం చేయాల్సింది ఏమిటంటే, మనం సంపాదించిన దాంట్లో 1/2 2 భాగము ఒక బిడ్డను చదివించండి, లేకపోతే ఒక అనారోగ్యవంతుడు బాగు చేయించండి. వాడు సచ్చేందుగా నీ పేరు చెప్పుకుంటాడు, వాడు బాగుపడ్డాక నీ పేరు చెప్పుకుంటాడు. అదే దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, 3వ చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు శిష్యుల ప్రతి వారు యూదయలో కాపురమున్న సహోదరులకు ఇదేమిటి అనగా కరువులో ఉన్న వారి కొరకు చందా. రీసెంట్ గా మనకు జరిగినటువంటి ఒక ఉపద్రవం మణిపూర్లో జరిగినటువంటి దానికి మా చుట్టూ జయమామ అంటాం ఆయన్ని, అనగా మా పెద్దమ్మ గారు తమ్ముడు, ఆయన మణిపూర్ ప్రాంతంలో బయోమిషనరీ పక్షంగా సేవ చేస్తున్నారు. ఆ మణిపూర్ అల్లర్ల గురించి మనం ఎన్నో న్యూస్లు చూసాం, కల్లారా ఎన్నో వీడియోలు కూడా చూసాం. మనం ఆయన సంఘాల మీద కూడా ఈ దాడులు జరిగాయి. అప్పుడు ప్రజలు అంటే ఆయన సంఘస్థులు, ఆయన వారందరూ ఒక ప్రక్కగా వచ్చేసి క్రిస్టియన్ మిషనరీ వారందరూ ఒక స్థలం ఏర్పాటు చేసుకుని వారికి భోజనాలు కానీ అవి కానీ ఇవి కానీ రాకపోయేసరికి మన మిషనరీ నాయకులు కిరణ్ బాబాయ్ గారు ఏం చేశారంటే, అయ్యా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మీకు నమ్మకముగా ఉండేటువంటి 2 అకౌంట్లు పంపించండి, బ్యాంక్ అకౌంట్స్ పంపించండి, మీకు కావలసినటువంటి వసతులు అవన్నీ సామాగ్రి అంతా మేము తోట నుంచి పంపిస్తాం అని అన్నారట. అలాగే అయ్యగారు లక్షల మోతాదులో సొమ్మును వీరికి ఇవ్వడం జరిగింది. నమ్మకమైన వారి చేతిలోనికి సొమ్ము పంపించారు, నమ్మకమైన వారిని ఇచ్చి వస్తువులు పంపించారు. ఇప్పటికీ కూడా మైసూర్లో ఇంకా తలనొప్పులు ఉన్నాయి, మాకు న్యూస్ బయటకు రావట్లేదు అంతే. రీసెంట్ గా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి
మణిపూర్లో ఉన్న వారి ఇబ్బందుల గురించి పరామర్శించినట్లుగా న్యూస్ చూసాం. కావాలంటే చూడండి, రీసెంట్ గానే ఎలక్షన్ అయిన తర్వాతే. అప్పుడు అయ్యగారు అన్నారంట, ఏంటి బాబు రాహుల్ గాంధీ ఇలా వచ్చారట కదా, మరేంటి ఇంకా అల్లర్లు తగ్గలేదా అంటే, లేదు అయ్యగారు, చాలా మందికి టెలి నెట్వర్క్ కమ్యూనికేషన్స్ కట్ చేస్తున్నారు, రేడారింగ్ సిస్టమ్స్ ఆపేస్తున్నారు, సెల్ ఫోన్ నెట్వర్క్స్ అన్నిటిని బ్లాక్ చేస్తున్నారు, హ్యాక్అవుట్ చేసేస్తున్నారు అని చెప్పగానే, అయితే ఒక పని చేయండి, మీరు మీ సంఘస్థులు అక్కడ ఎంతమంది, మన బైబిల్ మిషన్ వారు ఎంతమంది ఉంటే వారి బిడ్డలందరినీ తీసుకుని ఆ ఖాతాలోకి వచ్చేసేయండి, నేను పోషిస్తాను, ఆ సమస్య అంతా దిగేంత వరకు ఎన్ని నెలలైతే అన్ని నెలలు నేను ఏం చేస్తాను, నేను పోషిస్తాను అన్నారు. ఇంకేమైనా డబ్బు పంపనా బాబు అని ఒక మాట వదిలేస్తే సరిపోయిండేదిగా. మరి అయ్యగారు గొప్ప బాధ్యతతో తన బిడ్డలైన వారి విషయంలో ప్రత్యేక ఆలోచన కలిగి, టికెట్ల దగ్గర అన్ని నేనే చూసుకుంటాను, మీరు రైలు ఎక్కండి చాలు, ఎలా వస్తున్నట్టు అలాగా మీరు వచ్చేసేయండి, నేను ఎలా ఏర్పాట్లు అనేది చేస్తాను అన్నప్పుడు, వద్దయ్య గారు వీళ్ళు బయటికి రానివ్వట్లేదు అని వారు తెలియజేశారు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి కాలంలో శిష్యులైన వారందరూ ప్రభు వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళ దేశాల్లో కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు, వాళ్ళ వంశాల్లో కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఏ పరిస్థితి ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు యోసేపు మహాభక్తుడు కూడా ఐగుప్తులోనికి అమ్మబడిన తరువాత తన అన్నలు కరువులో పడ్డని తన తెలుసా? తెలియదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి పదవిలో అతను గొప్ప స్థాయిని కలిగి ఉన్నాడు. అతను అన్నలకు మాత్రమే కాదు, అన్ని వంశావళులకును కరువు రావటం అనేటువంటిది మనం చూచాం. ఆ కరువును గురించి యోసేపు గారు, ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి, వెళ్ళండి, బతకండి అని అన్నం తోరేశాడా? అన్నల అవసరాలు తీర్చాడు, అన్నం దగ్గర తీసుకున్నాడు, గౌరవించాడు, విలువనిచ్చాడు. అన్ని విధములుగాను తన యొక్క విలువను, దేవుని విలువ చూపించాడు. నిజంగా కొన్నిసార్లు అనుకుంటే, నా అన్నలే కానీ నన్ను అమ్మకపోయి ఉంటే నేను ఐగుప్తుకు వచ్చేవాడినా, ఫరోకు కలే రాకపోయి ఉంటే ఫరో దాకా నేను వెళ్ళేవాడినా, ఆ కలే అతనికి వివరించకపోయి ఉంటే ఈ రోజు ఉంగరమును ప్రశస్త వస్త్రమును తొడిగి నన్ను ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నబెట్టేవాడని దేవుడు. గోతులో పడేసి నిజంగా ఆ రోజు అన్నట్లు అన్నలా చంపేసి ఉంటే అప్పటితో నా జీవితం ఏంటి లోకానికి తెలియదు. కానీ అమ్మి వేయాలన్న ఆలోచనతో నన్ను ఇక్కడ పంపించారు. ఈ రోజు అమ్మి వేయబడిన నేను వీళ్ళందరికీ అన్నం పెడుతున్నా. అర్థమైందమ్మా? అంటే కరువు కాలములో మనం ఏమై ఉండాలి? బీదలకు సహకరించే వారమై ఉండాలి. నేను అడిగిన దినమున కోట సత్తమ్మ గుడి ఏరియాకు వెళ్ళాము అనమాట. వరద వస్తుంది పిల్ల అని చెప్తే అడిగి వెళ్ళాము. ఎక్కపాటిగా ముగిలిపోయింది అక్కడ. ఎప్పుడు అంత వరద గతంలో కూడా రాలేదంట. మనకి ఇంకా పైనుంచి అందుకోవాలి. పోలవరం డ్యామ్స్ ఎత్తలేదు ఇంకా. అవి ఎత్తారా పొండ పోతగా వచ్చేస్తుంది అనమాట. వర్షం ఒకటే బ్యాలెన్స్. నేను దినము చూస్తాడు పక్కగా. నేను తాళపాలెం సోమరాజయ్య గారు వాళ్ళ కుమారులకు ఫోన్ చేసి, వినిబాబు గారికి ఫోన్ చేసి, అన్న ఏంటన్న పరిస్థితి, ఊడంతా వచ్చేసింది నాన్న, మేము రోడ్డు పక్కన ఉంటున్నాం కాబట్టి కొంచెం ఎత్తులో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తారు. అంటే దేవుని ప్రియబిడ్డలారా, అతి స్థితిని బట్టి వారు ఏమంటున్నారంటే, మరి మోషే కోటలు ఎలా జరిగిస్తారంటే, మామూలే నాన్న, ఇవన్నీ మామూలుగానే కదా, నాన్నగారు నేను బయలుదేరి వెళ్ళిపోతాం, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి, మనం చూడనువా, మనం చేయనువా అంటే వీళ్ళు ఏ విశ్వాసం వెళ్తున్నారో చూసారా? ఇప్పుడు చెక్కాల్లో వరద రాదటండి. చెక్కాలు ఎక్కడ ఉంది? వెనక్కే కదా ఉందండి. గోదావరి వచ్చే ప్రదేశంలోనే కదా చెక్కాలు ఉంది. అటు వెళ్ళినప్పుడు వెళ్ళే వీళ్ళకి ఇబ్బంది. మరి అంత వరదలో కూడా సంఘస్థులు దేవుని ఆరాధించుకు వస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప స్వాస్థ్యమో. కరువు కాలములో కూడా దేవుని విడువనటువంటి యోసేపు స్థితి ఆ సంఘములో దేవుడు బయలుపరిచారు, మనకు బయలుపరుస్తున్నారు. ఈ వర్షాలు మిమ్మల్ని ఆపేయండి, ఆరాధన దాకా రాకుండా. మీకోసమే నడిచే దారి ఇబ్బందిగా ఉంటుందని అక్కడ ఒక లోడ్ వేయించాం, వీలుగా ఉండదని ఇప్పుడే ఇందాక వేసారు. ఏమిటంటే జారుతుంది అయ్యగారు, రాత్రులు నడుస్తున్నప్పుడు స్ట్రీట్ లైట్ కూడా సరిగా లేదు అయ్యగారు అని ఇబ్బంది పడుతున్నందువలన మాట్లాడడం జరిగింది. దేవుడు ఏర్పాటు చేశారు టకాటకమని. ఈ విలువైనటువంటి పనిలో ఆయన ₹1 తీసుకున్నారు. రమేష్ గారు కూలి వారికి మాత్రమే కాస్త చేతిలో ఎంత పెట్టండి అని చెప్పేసి అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఇమ్మన్నారు అంతే తప్ప, ఆయన ట్రాక్టర్ డీజిల్ కాదా, ఆయన తీసుకొచ్చినందుకు సొమ్ము కాదా, ప్రయాణానికి ఖర్చు కాదా, ఓ ట్రాక్టర్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం. ఆయన వారు ఏమన్నారంటే, అంటే దేవుని పని కొరకు ప్రత్యక్షముగాను పరోక్షముగాను
సంబంధితము కాకపోయినా సహకరిస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప స్థితో. కరువు కాలములో కూడా ప్రభువు మన తలంపును బట్టి ఏమి ఇవ్వాలంటూ ఉన్నారు? చందాను ఇవ్వాలి. ఈరోజు వారు ఇచ్చినది మన సంఘములో జరగబోయే కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని చేసిన సహాయమా కాదా? ఇబ్బంది కలగకూడదనేగా. అందుకే దేవుడు వారి ద్వారా ఆ చందాను మనకి ఇప్పించాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఇదే 4వ వివరము. ఇక 5వ చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనం. నీవు పొలములో విత్తిన ఈ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి ఈ వ్యవసాయ పొలమును నీవు కూర్చుకొనిన తరువాత పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను కూర్చుకొని ఉన్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. చాలండి. దాన్ని మనం ఏమని పాడుకుంటామంటే కానుకల పండుగ. దాన్ని మనం ఏమంటాం? కానుకల పండుగ చేసుకుంటాం. అంటే నీ పెరట్లో కాచిన కూరగాయలు లేక నీ పంటలో పండిన ప్రారంభంలో మన సంఘంలో లాజర్ గారు అలాగే పాతాల సంగీతరావు గారు వీరిద్దరూ ఏం చేస్తూ ఉంటారట? వారు పండించిన పొలములో నుండి పంటలో నుండి ఇస్తే దాన్ని పట్టుకొస్తారు, ప్రార్థన చేయించేసుకుని ఆ ధాన్య దశమ భాగం కింద తీసుకొచ్చిన ధాన్యాదులు ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించి మిల్లులో అమ్మి ఆ సొమ్ము తీసుకొచ్చి కానుకగా ఇచ్చేస్తారు. ఇది ఏమిటి అనగా ప్రథమ ఫలము, ఆలయపు చందాగా కూడా మనం భావించవచ్చు. ఈ దిన మన దేవుని ప్రియబిడ్డలాగా దశమ భాగం అనేటువంటిది దశ తిప్పేదై ఉన్నది. గత నెలలో 1000 ఇవ్వగలిగిన వారు రాబో నెలలో పైన ఒక 100 వేసి ఇవ్వగలరు. ₹1 అధికంగా వేసి ఇస్తామా లేదా? దినదినాభివృద్ధి. ఈరోజు మనకి ఇన్ని వస్తువులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? సంఘ ఏర్పాటు ద్వారానే కదా. ఇన్ని సముదాయాలు దేవుడు మనకు ఎలాగ ఏర్పరుస్తూ ఉన్నారు? మీ ప్రోత్సాహం ద్వారానే కదా. అంటే దేవుని వాక్యం అనేటువంటి బహుమానములను మీలో అలవర్చుకుని చేయు ప్రతిక్రియలను దేవుడు మీకు జయాన్ని అనుగ్రహించడం బట్టి ఆ జయములో భాగముగా మీరు ఏమిస్తూ ఉన్నారు? దేవునికి ఏమిస్తూ ఉన్నారు? బహుమానములను ఇస్తూ ఉన్నారు కానుకల రూపములో. ఇది దశమ భాగము. ఇక తరువాత మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనము. లేవీకాండము 27వ అధ్యాయం 30వ వచనము. భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుని ప్రియబిడ్డలారా, ప్రథమ ఫలం అంటే ఏంటి? దశమ భాగం అంటే ఏంటి? రెండు ఒకటేనా? నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ప్రథమ ఫలం అంటే ఏంటో, దశమ భాగం అంటే ఏంటో. దశమ భాగం అంటే అది నీ గృహములో లేక నువ్వు జీవిస్తున్న స్థలములో నీకు విలువైనది దానంతట దానిగానే ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే భక్తుడైన హేబేలు ఇచ్చినది దశమ భాగమా ప్రథమ ఫలమా? యూదా వారు దేవునికి ఇచ్చిన మొదటి అర్పణ దశమ భాగమా ప్రథమ ఫలమా? చెప్పండి. దశమ భాగం. దేవుని ప్రియబిడ్డలకు ఒక నిజం చెప్పంటారా? ఇశ్రాయేలు దేశములకు దశమ భాగం ఏదో చెప్పనా? బెత్లెహేము. అర్థమైందమ్మా? ఇశ్రాయేలు దేశం మొత్తానికి ప్రథమ ఫలం ఏదండి? బెత్లెహేము. ఒకసారి మ్యాప్ లో విస్తీర్ణత, గ్రాటిట్యూడ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ డివిజన్స్ ఉంటాయి. అంటే ఇశ్రాయేలు నుండి ఏ కోణము నుంచి బెత్లెహేముకి వచ్చినా ఒకటే డిస్టెన్స్. అందుకే బెత్లెహేం ఎక్కడ ఉండదు తెలుసా? ఈక్వేటరల్ రీజియన్ అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే దాని పక్కన ఒక సీ, మెడిటేరియన్ సీ లేకపోతే మిడ్ సీ అంటారు. అంటే మధ్యాంతర సముద్రము. ఈ మెడిటేరియన్ సీని ఆనుకొని బెత్లెహేం ఉంటుంది. భూమధ్య రేఖలో ఉన్న, అనగా ఈ భూమంతటికి బెత్లెహేమే మధ్య.
ఈ భూమి మీదకు నా ప్రభువు నావాడే 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 అని ఆళ్ళు వేళ్ళు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, అరుచుకోకూడదు అన్న కారణాన దేవుడు అందరి వాడు, అందరి కొరకే వచ్చునని చెప్పుటకు గాను బెత్లెహేమునందు ప్రభువు జన్మించారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు ఈ లోకమునకు ప్రథమ ఫలమై ఉన్నారు. బెత్లెహేము ఈ లోకమునకు దశమ భాగమై ఉన్నది. రెండు, ఒకటి స్థలము లేక ప్రాంతము, రెండవది ప్రభు ఇచ్చిన బహుమానము. అందుకే ప్రియులారా, నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా. అందుకే తర్వాత ఏం పాడతాం, నీ కుమారు నిన్న కొసాగి అంటే తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రభువు కూడా ప్రథమ ఫలమే. ఈరోజు మీకు కొన్ని ప్రథమ ఫలాల గురించి, దశంభాగాల గురించి చెప్తాను. దేవుని పుట్టుకతోనే చెప్తాను. గతంలో ప్రసంగాలు చెప్పానని నాకు అనిపిస్తుంది. మీకు నాకు తెలిసి చెప్తే మనసులోకి రావచ్చేమో. యేసు ప్రభు పుడుతున్నారని తెలుసంట. ఆకాశమంతా కలిపి అందులో ఉన్న నక్షత్రాలలో అన్నిటినీ తీసి తూర్పు చుక్కను దశంభాగంగా ఇచ్చిందంట. ఎవరికి? ప్రభు కోసం. అంటే ఆకాశము తన నక్షత్రాలలో తూర్పు చుక్క అనగా సూచనగా ఉన్నటువంటి తూర్పు చుక్కను దశంభాగంగా ఇచ్చాయి. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మిస్తూ ఉన్నారనేటువంటి మాటను చెప్పడానికి దూతగణములన్నీ చేరి గాబ్రియేలు దూతని దేవుని వాక్కుని లోకానికి పంపటానికి దేవుడు ఏం చేశాడు? తనని ఏర్పాటు చేశాడు. దూతలలో ప్రథమ ఫలం ఎవరు? గాబ్రియేలు. భూమి మీద ఎన్నో అద్భుతమైన దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు బెత్లెహేం అంటే రొట్టెల గృహం. కానీ దానిని ఆనుకొని ఉన్న నజరేతు అనగా సునాయాసముగాను చెప్పాలి అంటే అది ఒక చెడిపోయిన స్థలం అని చెప్పాలి. ఆ స్థలవాసి అయినటువంటి మరియమ్మ గారు, ఆ స్థలవాసి అయినటువంటి యోసేపు గారు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. మరి చెడ్డ స్థలంలో ప్రభు ఎలా పుట్టారంటే అందుకే నజరేతు నుండి గలిలీ యొద్ద నుండి బెత్లెహేము యొద్దకు ప్రభువుని తీసుకుని వచ్చి అక్కడ ప్రభు జన్మను పొందుకున్నారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి పట్టణాలు కలిసి ఏ ప్రాంతాన్ని దశంభాగంగా ఇచ్చాయి? బెత్లెహేమును దశంభాగంగా ఇచ్చాయి. ఎప్పుడు ప్రభు కంట సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని స్తుతి గానములు చేసే దేవదూతలు భూమి మీద పుట్టిన ప్రభు దగ్గరికి వచ్చి దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో అని ఉయ్యాల పాటలు స్తుతి చేసే నోళ్ళు కీర్తనలు పాడుతూ పరలోకము నుండి ఉయ్యాల గీతాన్ని దశంభాగంగా తీసుకొచ్చి అంటారు. ఈ లోకములో ఎంతో మంది మనుషులు ఉన్నారు. రాజులు, గొప్పవారు, పేదవారు, వారు వీరులు ఎంతో మంది ఉండగా మొదటి అనగా దేవుని చూడటానికి ఎంచబడిన మొదటి దశమ భాగపు జనులు ఎవరు అనగా గొర్రెల కాపరులే. వారే ప్రభువునకు తొలి దశమ భాగము, తొలి చూపు ప్రభు ఇచ్చాడు. పశువులన్నీ వచ్చేసినాయి అంట. ప్రభుకి ఏమి ఇవ్వాలని అవి ఆహారం తిని తొట్టె ఏదైతే ఉందో అది దశంభాగంగా ఇచ్చాయి ప్రభువుకు. అవి ఆహారం తినే చోటుకు, అంటే గతంలో మీకు ఏమని చెప్పాను, బెత్లెహేం అనగా రొట్టెల గృహము, పశువుల పాకలో ఉయ్యాల తొట్టెగా చెప్పబడినటువంటి సత్రము ఏదైతే ఉన్నదో, ఆ సత్రములో ఉన్నటువంటి తొట్టె ఏదైతే ఉన్నదో అది పశువుల ఆహారము భుజించే తొట్టె, అంటే ఆహారమును సేవించేటువంటి వస్తువు. ప్రభువు ఎవరు అనగా జీవాహారము నేనే అన్నారు. రొట్టెల గృహములోనికి జీవాధిపతిను జీవము గల రొట్టె దిగి వచ్చింది కనుక ఆ రొట్టెను ఉంచడానికి ఏమి చేసినాయి? వాటి ఆహార స్థలాన్ని ప్రభువుకి చేసినాయి. అలాగ వాటి దశమ భాగాన్ని అవి ఇచ్చాయి. చెట్లు, పక్షులు, పూలు వరుసగా అన్ని వచ్చేసినాయి. మరి దశమ భాగం ఎంత ప్రత్యేకం! ఈ రోజు వరకు ఎంత గొప్ప దశమ భాగాలు అవి ఇవ్వకపోతే అట్ల గురించి మనం చెప్పుకుంటామండి. ఆకాశములో పవిత్రమైనది తూర్పు చుక్క. ఒకప్పుడు సాతానే గొప్పోడు, తేజో నక్షత్రమా వేకు చుక్క. అంతటి గొప్ప చుక్కకు రాని భాగ్యము ఎవరికి వచ్చేసింది? తూర్పు చుక్కకు వచ్చేసింది. అన్ని దూతలలోకి రాని స్వాస్థ్యము గాబ్రియేలుకు వచ్చేసింది. ప్రభు జన్మ వార్తని చెప్పేది. అందరికన్నా గొప్పగా గొల్లలు వచ్చేసారు.
ఈ లోకములో ఏ గొప్పవాడికి ఇవ్వనంత గొప్ప బంగారాన్ని, శాబాదేశు బంగారాన్ని ఇచ్చారు. ఆయన మహిమకు గుర్తుగా సాంబ్రాన్ని ఇచ్చారు. ఆఖరిగా ఆయన విధేయతకు గుర్తుగా బోళాన్ని సమర్పణ చేశారు. దేవుని ప్రియబిడ్డలారా, మరి ఇవన్నీ దశభాగాలు కాదా? పెట్టెలు విప్పి, పైగా ఏంటంట, జ్ఞానులు పెట్టెలు విప్పించారట. దేవుని సంఘమా, దశమ భాగం ఎంత ప్రత్యేకం. ఈరోజు దశమ భాగంతో యాజకుడు బతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ దశమ భాగం ఇచ్చిన కుటుంబం ఖచ్చితంగా దీవింపబడద్ది. భక్తులు అంటారు, దశమా భాగం బోలు దేవునివి ధారాల మొగనీయ సమకూడుడి పాడి పంటలు అన్ని దేవునివి 10వ భాగము అందించుడి ధారాల ముగనీయ సమకూడుడి ధారాల ముగనీయ సమకూడుడి. మొత్తం 7 చందాలు. ఎంత అద్భుతమో! మొదటిది ఆదివార ఆరాధన. ఇది ఎంత కాలమైనా పిల్లవాడికి ఇప్పటి నుంచే నేర్పించాలి. మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చేయోలో ఆలోచనకు వచ్చేయోలో చుంబాకము రూపాయలు ఇవ్వాలా. ఇదిగో బాబా, ఇది అసలు కానే కాదు. వాడికి 10 రూపాయలు అలవాటు చేసావా, వాడు రాకడికి ఇంకెంత వరకు వాడికి 10. ఇక్కడ ప్రభు డబ్బులు చూడు, ప్రభు డబ్బులు చూడు. డబ్బులు చూసేవాడు ప్రభువే కాదు. అంతెందుకు, అన్ని అద్భుతాలు చేసి ఏ రోజు యోధాను పిలిపించి, యోధా ఈరోజు ఎంత వచ్చింది ఆయన, ఇన్ని ప్రదేశాలు తిరిగాం, ఎంతమందికి స్వస్థ ఇచ్చాం, ఎవరైనా ఏమైనా ఇచ్చుంటారుగా, ఎంత వచ్చింది అని ఏ రోజైనా యోధను అడిగారు ప్రభు? అడగల. భూమి మీద 40 రూపాయలు వచ్చిన ప్రభు అడగలేనప్పుడు పరలోకంలో ప్రభు గీతులతో పనేముంది? నువ్వు 10తో నీ బిడ్డను ప్రారంభింప చేస్తే ఆ 10వ అంతస్తుని నడిపించు. పరలోకంలో అంత మాత్రాన మెట్లు తగ్గిపోవు, ఇలాంటి ఏం తగ్గిపోవు. నువ్వు తచ్చులు చేస్తే తగ్గిపోతాయి అక్కడ. అయ్యి బాబాయ్, చిన్నప్పుడు తెలియకుండా ఏం చేశారు బాబాయ్ నా పిల్లవాడికి, ప్రతి వారం ఏం ఇవ్వాలని ఎలాగా? ఈ క్రమము పిల్లలకు ఇప్పుడు ఉంటే ఉండదు, కానీ బాప్తిస్మయ్యకు మాత్రం అలాంటి పనులు చెప్పుకోబాకండి దయచేసి. అస్సలు బాప్తిస్మం ముందు వరకు వాళ్ళు వేసిన కానుక ఇక్కడికి సంబంధించింది, బాప్తిస్మం అయ్యాక అక్కడికి సంబంధించింది. ఈ కానుక వాళ్ళని దీవిస్తుంది, ఆ కానుక బిడ్డలను పోషిస్తుంది. మరి ఇది కావాలా, అది కావాలా? అదే గొప్ప. ఏ రోజు కన్నానో ఈ రోజే గొప్ప. చూసారా? అంటే పాప వృత్తి అనేటువంటిది కానుక విషయంలో కూడా పనిచేస్తుంది. సాతాను ఏమంటాడు తెలుసా? దేవుడు నీ కొడుకుని అడిగేస్తాడు కానుక కింద, ఇచ్చేస్తావా అన్నాడా లేదా? వచ్చి ఒక్కగానొక్క కుమారుడు కదా, అందు కదా దైవ లక్షణాలు సైతాన్ని తెలుపులు. ఒక్కగానొక్క కుమారుడైనను అతనిని కూడా దేవుని కోరుకున్నటను బట్టి సాతాను ఆ తలంపు కూడా అబ్రహాము కలిగించడానికి దైవజనులు అన్నారు. ఈ రోజున నీ కానుక 10 అయితే ఓ పని చేయండమ్మా, సంవత్సరం ప్రారంభం అవగానే 10లన్నీ లెక్క కట్టండి 52 వారాలకి. అప్పుడు ఎంత అవుద్ది? 500, అంతేనా? 500 520 రూపాయలు అవుతుంది. జాగ్రత్త పక్కన పెట్టుకోండి. ప్రతి వారం వచ్చినప్పుడు 10 రూపాయలు తీసుకుని రావటం, ఇవ్వటం. లేక మన స్థితి బాగుంది అంటే 100 రూపాయలన్నీ లెక్క కట్టుకోండి. ఇంకా గొప్ప వాళ్ళు అయితే నాకు ఇక లెక్కలు రావు. 520 వరకు చెప్పా, 5200 వరకు చెప్పా. అంతకు మించి నేను పెద్ద మ్యాథమెటిషియన్ డాక్టర్ బి రామానుజన్ కాదు నేను. అంత ఘనత దేవుడు చూపిస్తున్నాడు. కారణం ఏంటి చెప్పనా? చందా అనగా మన బంధాలను దేవునితో కనపరిచేది. ఈరోజు డబ్బు ఉంటేనే బంధాలని మనం అంటాం, కానీ స్థిరమైన కానుకే పరలోకంలోని బంధాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు ఇల్లు కట్టుకునే మనం ఏం చేస్తాం తెలుసా? బేస్మెంట్కి ఎంత, మధ్య భాగానికి ఎంత, స్లాబ్కి ఎంత, కంప్లీషన్కి ఎంత, ప్లాస్టిక్ ఎంత అని ఒక 30 లక్షలకు 20 లక్షలకు ఒక కమిట్మెంట్ చేసుకుంటాం. ఇలాగుండే మనం కూడా ఏం చేసుకోవాలి తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి ఓ
ఒక తలనిప్పుగాడు ఉన్నాడండి బాబు. అమ్మో రీసెంట్గా ఎక్కడో తగిలాడు నాకు. వాడు పాపం మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒరిస్సా వెళుతున్నాం. ఒరిస్సా ప్రయాణం చేస్తాం, సభల కార్యక్రమం పరిధి బట్టి వెళ్ళామన్నమాట. వెళ్తుంటే వాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడంట సన్నాసుడు. ట్రైన్లో నుంచి ఒరిస్సా గురించి తెలుసుగా, కొండలు కేవ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా దొరకకూడదు అంటాడు. అలా ప్లాన్ చేసుకున్నాడు అనమాట. దూకైపోతుంటే నేనేం బ్రష్ చేసుకుంటున్నా, షింక్ దగ్గర నిలబడి బ్రష్ చేసుకుంటున్నా. ఇక్కడ పెద్ద ఆయన నిలబడి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. వీడు దూకుతుండగా విచిత్రం ఏమిటంటే ఈయన చెయ్యి డోర్ దగ్గర ఉంది, ఇలా డోర్ మీద చెయ్యి ఫోన్ మాట్లాడుతుండో పక్కగాను. వీడు కింద నుంచి దూకేద్దాం అనుకున్నాడు, ఈయన చేతి కింద నుంచి దూకేద్దాం అనుకున్న లోపు వెంటనే పట్టేసుకుని వెనక లాగేశాడు. లాగేసి అరే ఎవడరా నువ్వు, కేసు అయిపోద్ది ఇలాగ పాటు మాట్లాడితే, చచ్చిపోదాం అనుకున్నాను అన్నాడు. అంటే మాకేమో ఈ విషయం ఉందో తెలియకపోయేసరికి ఏంటి అక్కడ జనం నువ్వు ఉన్నారని చెప్పేసి బ్రష్ ముగించుకుని వచ్చావు. అక్కడికి వచ్చేస్తే అక్కడ కూర్చున్నప్పుడు ఏం పెట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఇలా 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 మొత్తం చెక్ చేస్తే కట్ట ఉంది వాడి దగ్గర. ఏంటండి 100 రూపాయలు ఉన్న కట్ట ఉందన్నమాట. చచ్చిపోయి నీకెందుకు రైలు డబ్బులు అని చెప్పేసి అన్నాడు. అంటే చచ్చిపోతే నరకానికో పరలోకానికో ఎక్కడికో దిక్కు పోతా కదా, దూరం కదా, జర్నీకి డబ్బులు అవసరం అవుతాయి అంటే అడిగి. ఎంత పిచ్చోడు చూసాడండి. అడు వెళ్తే నరకానికి వెళ్తాడు, లేకపోతే పరలోకానికి వెళ్తాడంట. మరి రెండు చాలా డిస్టెన్స్ కదా, దారి ఖర్చులకు పనికి వస్తాయని డబ్బులు పెట్టుకున్నాడు జోబులో. అది చచ్చిపోతాడన్న విషయం మేము కంగారు పడాలో అన్న మాటలకు నవ్వుకోవాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ గొళ్ళు నవ్వేశారు గట్టిగా. అంటే మానవుని అజ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా? దేవుని ప్రియబిడ్డలారా ఆలోచించండి. ఇది కేవలం ఉదాహరణలు కాదు, ఆ పరిస్థితులు మనకు రాకుండా జాగ్రత్త పడి కొన్ని హెచ్చరికలే. ఈరోజు మనకు నవ్వు ఉంటుంది, అదే పరిస్థితి మన కళ్ళ దగ్గర జరిగితే మనం ఏం చేస్తాం? ఎక్కడ దొరికారా బాబు పిచ్చోళ్ళు ఎట్లా అనుకుంటాం. దేవుడు కూడా ఇది అనుకుంటాడు. ఎలా వచ్చావు బాబా నువ్వు అని అంటే, నువ్వు దారి ఖర్చులు పెట్టుకుంటూ వచ్చాను ప్రభు అని చెప్తాడా సన్నాసుడు? అవునా కదండి? ఎంత ఘోరం. అందుకే దేవుని ఎదుట ఒక్కటే నిబంధన. పెంచే బిడ్డల విషయంలో ఒకే మనస్సు ఉండాలి, పెరుగుతున్న బిడ్డలలో ఒకే మనస్సు ఉండాలి, ఇచ్చే అర్పణలో ఒకే మనస్సు ఉండాలి, బ్రతికే బ్రతుకులో ఒకటే మనస్సు ఉండాలి. మనిషి శరీరములట మనిషి పెరిగే కొద్ది ఎముకలు తగ్గిపోతాయి అంట. అలాగే నీలో విశ్వాసం కూడా తగ్గిపోతుందా? ఏమండి? మనిషి పెరిగే కొద్ది ఎముకలు ఏమైపోతాయంట? తగ్గిపోతాయి. అంటే ఎంట్రుకులు అంటుకుపోయి బలమవుతుంటాయి, దాన్ని మనం తగ్గిపోవడంగా పోల్చుకుంటాం. ఎముకలు తగ్గిపోయినట్టు నీ ఒంట్లో ఉన్న సత్తువ తగ్గిపోయి, విశ్వాసం తగ్గిపోయి, సామర్థ్యం అన్నీ తగ్గిపోతున్నాయి, అర్పణ తగ్గిపోతుంది, ఆశీర్వాదం తగ్గిపోతుంది, అన్ని తగ్గిపోయి చివరికి ఇంత కట్ట జోగులు పెట్టుకుని రెడీ అవుతాం అనమాట ఏ రైలు ఎక్కి దూకేతాకి. ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులేదు. దేవుడు అస్సలు క్షమించడు. నా భర్త పోయాడు కదా అని చెప్పేసి రూత్ చనిపోయింది. వాళ్ళ అత్తగారు నాకు ఎలాగ భర్త లేడు, బిడ్డలు లేరు, ఇక ముగ్గురు, నా జీవితమే లేదు, నేను చచ్చిపోతే అనుకుంటే, నా ఇద్దరు కోడలు పంపేసి ఓ నుయ్యో గుయ్యో చూసుకుంటాను అనుకుంటే, ఈరోజు వాళ్ళ గురించి వాక్యం చూస్తామా చదువుకుంటామా? రూతు అత్తను అమ్మగా భావించింది, తరువాత బోయాజునకు భార్యగా మారింది, ఒక పుస్తకం అయిపోయింది, దేవుని గ్రంథములో ఒక చరిత్ర అయిపోయింది. ఈ రోజు అటువంటి చరిత్ర మనకు ఉండాలి అంటే దేవునికి ఇచ్చే వాటిలో, దేవుని అతను పుచ్చుకునే వాటిలో, ఇవ్వాలన్న మనస్సు విషయంలో కూడా ఒక్క ఆలోచనే కలిగి ఉండాలి. అట్టి ఆలోచన దేవుడు మనకు దయచేసి ఈ దినమున ఈ మాట చెప్తున్నది. ఎందుకంటే 40 దినాల్లో కూడా ఒకే ఆలోచన ఉండాలి. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇంటికాడే ఉండండి, వచ్చేవాళ్ళు క్రమంలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను రాణిగారు మాట్లాడిగా, ఆంటీ గారు మీకు కాలట బాగలేదు కదా, ధైర్యం చేసుకుని వచ్చేయగలరా అని చెప్పానంటే, ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తాను, అడుగు వేయగలను, నేను అడగలంటే వచ్చేస్తానన్నాను, లేకపోతే ఎక్కడుండి నేను సరి చేసుకుంటానన్నాను. అన్నమాట ప్రకారం సరి చేసుకుంటున్నాను. రాజశేఖర్ గారు వారిని అడిగాను, అంకులు మీరు రాత్రులు ఉంటే బాగుండు అంకులు అని అడిగాను. అడిగితే ఆయన అంటున్నారు, రోజు నేను అక్కడ కూర్చుని ఐప్యాడ్లో వాక్యాలు చూసేస్తున్నాను, అయ్యారు పాటలు పాడేసుకుంటున్నా, క్రమాలు చేసేసుకుంటున్నా, వాక్యాలు చూసేస్తున్నాను. అంటే ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. నీ స్థిరత్వం తగ్గిందా? గృహములోనూ నువ్వు ఒక్కడివే, పనిలోనూ నువ్వు ఒక్కడివే, ఆలయములోనూ ఒక్కడివే. దేవుడు లేని చోటు ఎక్కడుంది?
దేవుడు ఆత్మ పనిచేయని చోట ఎక్కడ ఉంది? అందుకే దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా అన్నారు మహాభక్తులు. అట్టి భక్తే ఆయన నమ్మకించగలిగే ధన్యత త్రిత్వ దేవుడు మన దయచేసి దీవించును కాక. పరిశుద్ధ స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి. దీవించండి నాయన, నడిపించండి. ఏ కీడును ఏ శ్రమమైదో రాకుండా సమస్తము దైవ వాక్య అభ్యాసము చేత నిలువబడి తండ్రి ఎలా ఇవ్వాలో, ఎలా పొందుకోవాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా నెరవేర్చుకోవాలి, ప్రతి వాక్యాన్ని తండ్రి మీరే మాకు అందింప చేసి మనం పొందమని దైవ వాక్యోపదేశకుడు పరిశుద్ధుడైన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలోను మన తలంపులను భద్రపరచి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. సంతోషము.